హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు పెద్ది నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా ఒక మన తెలుగు హీరో ఇలా ఉన్నాడా? అసలు రామ్ చరణ్ గారు ఈరోజు తెలుగు హీరో అని గర్వంగా చెప్పుకోవటమే కాదు, ఆయనని చూస్తుంటే హనుమంతుడిలా కనిపించారు. ఆయన బాడీ, ఆయన గెడ్డం, ఆ గెటప్ అసలు నిజంగా చూస్తుంటే ఆ హనుమంతుడినే స్వయంగా ఈ పెద్ది సినిమాలో పెట్టినట్టు అనిపించింది నాకైతే. సార్ చూడండి, కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎడిట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు చూస్తుంటే నాకైతే ఎంత అద్భుతంగా ఉందో. శ్రీరామనవమి రోజు ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే ఉండటం కూడా ఎందుకో ఆ కుటుంబానికి, రాముడికి, హనుమంతుడికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉందేమో. ఎక్కడో ఎప్పుడో వాళ్ళల్లో వాళ్ళకి, ఒక కుటుంబానికి వాళ్ళకి ఏదో ఒక దగ్గర బంధుత్వం ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆ పునర్జన్మ ఇచ్చారనేటువంటి హనుమంతుడి గురించి కావచ్చు, అలాగే రామ్ చరణ్ తేజ్ అనేటువంటి పేరు పెట్టుకోవటమే కాకుండా చిరంజీవి గారు హనుమంతుడి భక్తుడి కావటం, అలాగే రీసెంట్ గా ఇద్దరు కమల పిల్లలు పుడితే వాళ్ళు కూడా ఆ రాముడి అంశలోనే పుట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాంటి రామ్ చరణ్ గారు నిజంగా హనుమంతుడు ఆయనలో అసలు ప్రతిబింబించినట్టు అనిపించింది. ఒకసారి ఆ గ్లిమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ గ్లిమ్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కువగా అయితే చూపించలేను, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. గతంలో కూడా కొంతమంది మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, గ్లిమ్స్ చూపించట్లేదు అంటున్నారు. గ్లిమ్స్ కావాలంటే మీరు యూట్యూబ్ లో పెద్ద గ్లిమ్స్ అని కొడితే వస్తాయి. బట్ కాకపోతే దానిలో ఉండేటువంటి విషయాల గురించి మాత్రమే మీకు ఎక్కువగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలా ఫుల్ వీడియో కనుక మీకు చూపిస్తే కాపీరైట్స్ పడతాయి. అందుకని మధ్య మధ్యలో అది చూపించుకుంటూ నేను మాట్లాడడం జరుగుతూ ఉంటది అనమాట. కుస్తీకి సంబంధించి మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి చూడొచ్చు. రామ్ చరణ్ గారు అయితే అసలు ఆ బాడీ ఎలా ఉందో చూడండి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో హాలీవుడ్ లో ఒకప్పుడు, ఆ తర్వాత బాలీవుడ్ లో అలాంటి బాడీలు చూసేవాడు. కానీ రామ్ చరణ్ గారు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఆయన ఒక క్రికెటర్ గానే కాదు, ఆయన కుస్తీ ఫైటర్ గా కూడా దీంట్లో మనకి ఉండబోతున్నారు అనేటువంటిది అర్థం అవుతుంది. పోజర్ చూస్తే నిజంగా హనుమంతుడే కనిపిస్తున్నాడు నాకైతే. ఆటే నా పొగరు. హ్యాపీ బర్త్డే పెద్ది పైల్వాన్. నిజంగా చూడండి, అసలు ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు అని చెప్పడానికి రీసెంట్ గా ఆయనకు ఒక చిన్న దెబ్బ కూడా తగిలించుకున్నారు. నిజంగా చాలా పెద్ద ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారట. జస్ట్ మిస్, కన్ను గుడ్డికి తగలాల్సింది కని పైన తగిలినటువంటి పరిస్థితి. దానికి నిన్న మార్నింగ్ సర్జరీ చేశారని చిరంజీవి గారు కూడా అనౌన్స్ చేశారు. మనం కూడా దాని మీద ఒక వీడియో కూడా చేసుకున్నాం. నిజంగా చెప్తున్నాను కదా, ఆ కుటుంబానికి, రాముడి కుటుంబానికి, ఆ చిరంజీవి గారి కుటుంబానికి ఏదో అవినాభావ సంబంధం ఉందండి. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు, ఇలా వాళ్ళ పిల్లలు రాముడి అంశలో పుట్టినటువంటి సంవత్సరంలోనే రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా శ్రీరామనవమి రోజే రావటం, శ్రీరామనవమి కూడా రామ్ చరణ్ గారి పుట్టినరోజే రావటం నిజంగా గొప్ప విషయమే. చాలా మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి డెఫినెట్ గా మంచి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఒక రేంజ్ లో హిట్ అయ్యేటువంటి అవన్నీ కూడా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. దంగల్ ఎలా అయితే ఇప్పటికీ టాప్ లోని, భారతదేశంలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా పుష్ప కానీ, త్రిబుల్ కానీ, బాహుబలి కానీ, ఇంకొకటి కానీ చాలా వరకు వచ్చాయి. కానీ ఆ దంగల్ అనేటువంటి అమీర్ ఖాన్ గారి సినిమాని మాత్రం ఇప్పటి వరకు కొట్టలేకపోయాయి. అది మన భారతదేశ సంస్కృతిలోంచి వచ్చినటువంటి ఒక పైల్వాన్ స్టోరీ. అది మళ్ళీ ఆ పైల్వాన్ కొట్టడానికి ఈ పైల్వాన్ పెద్దినే రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఆ రికార్డు ఏదైతే హైయెస్ట్ రికార్డు 2000 కోట్లు ఉందో దాన్ని కొట్టేది పెద్దినే, అంతే.